హాయ్, దిస్ ఇస్ సంధ్య. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా సెల్ఫ్ లవ్ అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ మనల్ని మనం ఎట్లా లవ్ చేసుకుంటాం? ఈ డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? ఇవాళ మనం దీని గురించి మాట్లాడుకుందాం. సెల్ఫ్ లవ్, మనల్ని మనం లవ్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయవలసింది వ్యాయామం. ఎస్, ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మన బాడీని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఫేస్లో గ్లో పెరుగుతుంది, మన హెల్త్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటాం, ఎనర్జెటిక్గా ఉంటాం. ఏ విధంగా చూసినా కూడా మన మీద మనం లవ్ పెంచుకోవడానికి చేయవలసిన మొదటి పని వ్యాయామం చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా అంటూ ఉంటారు కదా, ఏంటి లావ్ అయిపోయినావు, ఏంటి డ్రెస్ టైట్ అయిపోయింది, ఇలాంటివన్నీ విన్నప్పుడు మీరు కూడా ఒక డ్రెస్ తీసి వేసుకున్నప్పుడు అరే టాప్ పట్టట్లేదు అని ఓ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను లావ్ అయిపోయాను అని బాధపడాల్సిన అవసరం లేదు. పక్కన వేలు 2000 పెడితే 4 టాప్లు వచ్చేస్తాయి. ఇంతకుముందు ఏమంటే ఇప్పుడు ఎల్లో ఎక్సెల్లో అయి ఉంటుంది, కొనుక్కొని వేసేసుకోవడం. తర్వాత ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కదా, సో మన బాడీని మనకు నచ్చినట్టుగా మార్చుకునే అవకాశం ఉంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసి పోలికలు. ఎప్పుడూ ఎవ్వరితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నాను, హెల్తీగా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉన్నానా లేదా, నా కెరీర్ గోల్స్ నేను రీచ్ అయ్యానా లేదా, నా ఫ్యామిలీతో నేను హ్యాపీగా ఉన్నానా లేదా, అంతే. అదొక్కటే మనం చూసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, చాలా మంది ఎక్కువగా హౌస్ వైఫ్స్ ఇలాంటి తప్పు చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ కోసమే పాటుపడ్డము, వాళ్ళకు నచ్చినవి చేసి పెట్టడము, వాళ్ళ కోసమే బ్రతుకుతున్నట్టుగా ఉండడం, అట్లా చేస్తూ ఉంటారు. అది కాదు. మీకు మీరు ముఖ్యం. మీరు బాగుంటేనే మీ ఇల్లు బాగుంటుంది. మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటారనే విషయాన్ని మర్చిపోవద్దు. సో మీకు ఇష్టమైన డ్రెస్ వేసుకోండి, మంచిగా రెడీ అవ్వండి, మీకు ఇష్టమైన హాబీ ఉంటే దాన్ని చేసుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చిన వంట చేసుకోండి అప్పుడప్పుడైనా. సో అట్లా మీకు మీరు ఇంపార్టెంట్ అన్నది ఇక్కడ కూడా మనం సెల్ఫ్ లవ్ ఖచ్చితంగా ఈ విధంగా కూడా చూపించుకోవచ్చు. ఇంతకీ మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారా? కామెంట్ చేయండి.